హాయ్ ఐమ్ ప్రకాష్. ఇక్కడ హైదరాబాద్లోని బంజారా హిల్స్లో ఎగ్జాటిక్ బ్లూమింగ్ టీస్ అనే స్టోర్ ఉంది. సో ఈ స్టోర్లో వివిధ రకాల టీస్ అయితే లభిస్తున్నాయి. సో వీరి దగ్గర చాలా ఇంపోర్టెడ్ టీస్ అయితే ఉన్నాయని అంటున్నారు. సో వీరి దగ్గర ఉన్న ఒక స్పెషల్ టీ ఏంటంటే బబుల్ టీ. ఇక్కడ చాలా స్పెషల్ అని అంటున్నారు. సో వాటి తయారీ ఎలా ఉందో ఒకసారి కనుక్కుందాం. మాచా బబుల్ టీ అండి. ఇవేంటి? హాట్ వాటర్ అండి. నాన్ డైరీ క్రీమర్ ఉంటారండి. మాచా పౌడర్ అండి. బ్లెండ్ చేయాలి. షుగర్ సిరప్ అండి. టీ, బ్లాక్ టీ. ఐస్ అండి, 3 క్యూబ్స్. షేక్ చేయాలి. బ్రౌన్ షుగర్ బోబా అండి. రైస్ స్ట్రా అండి. ఇది మాచా బబుల్ టీ విత్ బ్రౌన్ షుగర్ అండి, బోబా. ఈనాటితో 10వ తరగతి పరీక్షలు పూర్తి చేసుకుంటున్నటువంటి విద్యార్థులందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. మీ యొక్క పరీక్షలు దిగ్విజయంగా పూర్తి చేసుకొని మంచి మార్కులు సాధించి మంచి అవకాశాలను కలిగి ఉండాలనేది కోరుకుంటున్నాను. మీ ఫలితాలు ఏ విధంగా ఉన్నా కూడా ఒత్తిడికి లోను కాకుండా మీ యొక్క క్యారియర్కి అనుగుణంగా, మీ ఆలోచన విధానానికి అనుగుణంగా ఇంటర్లో రకరకాల కోర్సులు ఉన్నాయి. ఉదాహరణకు ఇంజనీరింగ్ చేయాలనుకున్న వారికి ఎంపీసీ లేదా డాక్టరు, వృత్తి విద్యా కోర్సులు, ఇలా రకరకాల కోర్సులు ఉన్నాయి. కాబట్టి మీరు మీ యొక్క ఆలోచనకు అనుగుణంగా మీరు ఏం కావాలనుకుంటున్నారు దానికి అనుగుణంగా కోర్సును ఎంచుకున్నట్టయితే మీ యొక్క క్యారియర్ అనేది డెవలప్ అవుతున్నది. మీ పక్కవారిని కానీ ఇతరులను కంపేర్ చేసుకొని మీ యొక్క ఆలోచనను మార్చుకోవద్దు. మీకు ఏ ఆలోచన ఉందో ఆ ఆలోచనకు అనుగుణంగా మీ కోర్సును ఎంచుకొని దాన్ని పూర్తి చేసుకున్నట్టయితే జీవితం అనేది మీకు సుఖవంతంగా మీరు అనుకున్న విధంగా ఉండే అవకాశం ఉంది. పలానా వారు ఆ కోర్సు చేశారు, నేను అదే కోర్సు చేస్తాననే ఆలోచన కాకుండా నీ ఏం కావాలనుకుంటున్నావు, నీకేం కావాలి, నీ ఆలోచన విధానం ఏంటి, నీ గోల్ ఏంటి అనేది ఆలోచన చేసుకొని దానికి అనుగుణంగా కోర్సు ఎంచుకొని మీరు ముందుకు సాగినట్టయితే మీ జీవితం అనేది హ్యాపీగా ఉంటున్నది. లేకుండా ఇతరులను పోల్చుకున్నప్పుడు
ప్రతి వ్యక్తికి వ్యత్యాసం అనేది ఉంటున్నది. ఇతరులతో ఎప్పుడు కూడా మీరు పోల్చుకోకూడదు. మిమ్మల్ని మీరు ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేసుకోకుండా మీ యొక్క ఉన్నతి కోసం నిరంతరం కృషి చేసుకుంటూ మీకు కావాల్సిన గైడెన్స్ కోసం పెద్దలను అడిగినట్టయితే వారు ఎల్లప్పుడూ మీకు సహాయ సహకారాలు అందజేయడానికి సిద్ధంగా ఉంటున్నారు. మీరు ఏదైతే క్యారియర్ డెవలప్ చేసుకోవాలనుకుంటున్నారో దానికి సంబంధించిన వ్యక్తుల దగ్గర దానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించుకొని దానికి అనుగుణంగా మీ యొక్క ప్లానింగ్ చేసుకొని ముందుకు సాగినట్టయితే మీ జీవితంలో సక్సెస్ సాధించడానికి అవకాశం ఉంటున్నది. కాబట్టి ఈ విషయాలను గమనించేసి మీరు ఏ విధమైన ఒడిదుడుకులకు లోను కాకుండా మీ మార్కులతో సంబంధం లేకుండా మీ యొక్క లక్ష్యాలను ఛేదించడానికి మీ మెదడును పదును పెట్టి ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా నేను తల్లిదండ్రులను ఒకటి కోరుకుంటున్నాను. మీ పిల్లల యొక్క ఆలోచన విధానానికి మీరు సహాయాలు అందించండి. వారు ఏం కావాలనుకుంటున్నారు దానికి అనుగుణంగా మీ ప్రోత్సాహాన్ని అందజేయండి తప్ప మీ ఆలోచనలు వారిపైన రుద్దే ప్రయత్నం చేయకండి. వారి యొక్క భవిష్యత్తుకు కావలసిన గైడెన్స్ను అందచేయండి. వారు ముందుకు సాగడానికి మీ యొక్క ప్రోత్సాహాన్ని అందించండి తప్ప మీ ఆలోచన విధానాన్ని అతనిపై రుద్దినప్పుడు అతను ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది. దాని నుంచి వేరు కావాలన్నప్పుడు మనమేమనుకుంటున్నామనేది కాకుండా పేరెంట్గా పిల్లాడికి ఆలోచన ఏముంది, దానికి ఏ విధంగా మనం సహాయం చేయాలనేది ఆలోచించి ముందుకు సాగినట్టయితే మనం హ్యాపీగా ఉంటాం తల్లిదండ్రులుగా, అలాగే పిల్లాడు కూడా హ్యాపీగా ఉంటాడు. ప్రకృతి వ్యవసాయం చేయడంలో ఈ దంపతుల రూటే సపరేట్. సుమారు 16 ఎకరాల్లో ఆకుకూరలు, కూరగాయలు, వరి, చేపల పెంపకంలో వారి రూటే సపరేట్. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం వడ్డేపల్లి గ్రామానికి చెందిన పుష్పమ్మ, మల్లేష్ దంపతులు. వీరిది వ్యవసాయ కుటుంబ నేపథ్యం. ఈ దంపతులకు 3 కొడుకులు. వీరిని పై చదువులు చదివించారు. ఒకరు ప్రైవేట్ స్కూల్ పెట్టుకున్నారు, ఒకరు మిలిటరీలో మేజర్గా విధులు నిర్వహిస్తున్నారు, మరొకరు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా హైదరాబాద్లో స్థిరపడ్డారు. 3 పెళ్లిళ్ళు చేశారు. 3కి పిల్లలు కూడా ఉన్నారు. అయినా 59 ఏళ్ల వయసులో పుష్పమ్మ, 65 ఏళ్ల వయసులో మల్లేష్ రెస్ట్ లేకుండా వ్యవసాయ పనుల్లో బిజీగా గడుపుతున్నారు. పుష్పమ్మ, మల్లేష్ దంపతులు 7 సంవత్సరాలుగా ఆర్గానిక్ సాగులో తమ ప్రత్యేకతను చాటుకున్నారు. 2 ఎకరాల్లో కూరగాయల సాగు చేస్తున్నారు. మరో 4 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ లో అంతర్ పంటగా వరి పంట సాగు చేస్తున్నారు. మరో 5 ఎకరాల్లో జై శ్రీరామ్ రైస్ ను ఆర్గానిక్ పద్ధతిలోని పండిస్తున్నారు. సాగుకు అనుకూలంగా లేని మరో 5 ఎకరాల్లో చేపల పెంపకం చేపట్టి 2 చేతులా సంపాదిస్తున్నారు ఈ దంపతులు. క్షణం తీరిక లేకుండా ఎప్పుడూ వ్యవసాయ పనుల్లో బిజీగా ఉంటూ చివరకు పంటలకు పిచికారీ చేసుకుని పంపింగ్ కూడా పుష్పమ్మ కొడుతుంది. మొత్తంగా 16 ఎకరాల్లో ఆర్గానిక్ పద్ధతిలో సాగు చేస్తూ ఔరా అనిపిస్తున్నారు. మాది వ్యవసాయ కుటుంబం అని పుష్పమ్మ, మల్లేష్ దంపతులు చెబుతున్నారు. 7 సంవత్సరాల క్రితము ఒక ఆయన మాకు హార్టికల్చర్ ఆఫీసర్ పండరి సార్ అని ఉండే. ఆ పండరి సార్ ఏం చేశాడంటే, అమ్మ మీరు చాలా కష్టపడతారు కదా, మీకు కొన్ని విషయాలు తెలవాలి అని చెప్పి నిజామాబాద్ లో ఒక ఆఫీస్కి తీసుకెళ్లి అక్కడ ట్రైనింగ్ ఆఫీస్ గా తయారు చేసిండ్రు వాళ్ళు, హార్టికల్చర్ వాళ్ళు. అయితే అక్కడ వాళ్ళు ఏం చేసిండ్రంటే, పాలకి వాళ్ళు ఇచ్చేది ఏది మన అగ్నిహోత్రము, మన ఏది ఇవి ఒక రకమైన ఇది చెప్పడం జరిగింది. అభయాస్త్ర, అగ్నిహోత్రం అని, తర్వాత బ్రహ్మాస్త్రం అని, ఇట్లా వేరే రకాలు చెప్తే అగ్నిహోత్రం ఏంటి, బ్రహ్మాస్త్రం ఏంటి అసలు నాకు అర్థం కాలేదు. అప్పుడు అర్థం కాక ఏం చేసినంటే, నేను చూద్దాం మరి వేపకాయలు ఇవైతే మన దగ్గర చాలా ఉంటాయి, మాది పల్లెటూరు కాబట్టి ఆ వేపకాయలు సేకరించి, తర్వాత వేపాకు, సిత్పలాకు ఇవన్నీ సేకరించి ఏం చేశారంటే, చూద్దాం మన ప్రయోగం మనం చేద్దామని చెప్పి ఫస్ట్ లో అప్పుడు చాలా పురుగు వచ్చేది. నేనేం చేశానంటే ఈ కషాయాలన్నీ జమ చేసి, దురాశ దుఃఖానికి చేటు అన్నట్టుగా నేనేం చేశానంటే ఒక స్ప్రే డబ్బాకు 5 లీటర్లు పోసేసిన. 5 లీటర్ల కషాయం పోసి దాంట్లో స్ప్రే చేసిన. స్ప్రే చేసేసరికంటే పొలం ఆకులన్నీ మాడిపోయినాయి, పురుగు చనిపోయింది, ఆకులు మాడిపోయినాయి. నాకు భయం వేసింది, ఏంది ఇది ఇట్లా అయింది.
అని చెప్పేసి భయం వేసి నేను ఏం చేసిన అంటే చూద్దాం ఇది పోతుందా ఉంటుందా, మా వారు వచ్చిందంటే నన్ను తిడతాడు కొడతాడు, ఏం చేయాలి అని చెప్పేసి ఆలోచించుకొని ఒక 20 లీటర్ల డబ్బాకి 2 లీటర్లు పోసి ఇంకో మడికి కొడితే అది హెల్దీగా ఉంది, పురుగు చనిపోయింది. అరే ఇది ఎక్కువ శాతం నేను ఇవ్వటం వలన ఈ విధంగా జరిగింది అని ఆలోచించి అప్పటి నుంచి నేను అదే పద్ధతిలో 20 లీటర్ల కంటే 18 లీటర్ల నీళ్లు 2 లీటర్ల ఈ కషాయాలు కలిపి కొడితే పొలం హెల్దీగా ఉంటుంది, పురుగు చనిపోతుంది, మనకు ఎటువంటి పిచికారి లేకుండా ఈ విధంగా వస్తుంది. నేను ఆ విధంగా ముందుకోవడానికి కారణం అది. ఆయిల్ ఫామ్ తో పాటు పొలంతో పాటు నువ్వుతో పాటు కూరగాయల సాగు అంటే ఒక 2 ఎకరాలు వేసినాం. 2 ఎకరాల్లో సొరకాయ, బీరకాయ, గోర్చిక్కుడు, టమాటా, వంకాయ, క్యాబేజీ, కాలీఫ్లవర్, పుంటికూర, పాలకూర ఇటువంటి అంటే కొంచెం ఎక్కువ శాతం పెట్టుకొని మనము ఇబ్బంది పడేదానికన్నా కొంచెం పెట్టుకొని ఆర్గానిక్ పద్ధతిలో చేసుకుంటే బాగుంటది అనే విధంగా కొంచెంగా ఒక 2 ఎకరాలు మేము సాగు చేస్తున్నాము. దాంట్లో ఆర్గానిక్ పద్ధతిలో మేము చేస్తున్నాము. ఆర్గానిక్ పద్ధతి అని అంటే మేము దాంట్లో ఎరువు వాడతాము. ఎరువు వాడిన తర్వాత పిచికారీ చేయడం కోసం ఎటువంటి పురుగు మందులు వాడకుండా మేము ఆవు మూత్రము, ఆవు పేడ, చెట్ల కషాయాలు ఇవన్నీ మేము ఆవు పెరుగు ఇవన్నీ జమ చేసి వాటితోని స్ప్రే చేస్తాము. స్ప్రే చేస్తే ఏంటంటే పురుగు అనేది మనకు 15 రోజులకు ఒకసారి చేసుకోవాలి. దీన్ని మనం వారంకి ఒకసారి చేస్తే కూడా లాభం లేదు. 15 రోజులకు ఒకసారి చేసినాం అనుకోండి, ఆ 15 రోజుల కంటే మనకు చెట్టును మనం కాపాడుకోవచ్చు. అంటే వేరే చీడపీడలు ఏవి రాకుండా, పురుగు రాకుండా ఉండడానికి మేము 15 రోజులకు ఒకసారి పిచికారీ చేస్తాం. హెల్దీగా ఉంటుంది చెట్టు కూడా. అంటే దానికి ఎటువంటి మందు లేకుండా, దానికి రసాయన ఎరువు ఉండదు, మందు ఉండదు. ఇదే మనం దానికి ఇచ్చేటువంటి టానిక్స్ లాగా మేము దానికి పిచికారీ చేసుకుంటాం. మాకు అవార్డ్స్ అని అంటే నాకు ఫస్ట్ అవార్డ్స్ కృషి విజ్ఞాన కేంద్రం రుద్రూరులో ఫస్ట్ అవార్డు వాళ్ళు నన్ను ఎంకరేజ్ చేసి నేను చేసే ఒక కష్టానికి ఫలితంగా ఫస్ట్ అవార్డు వాళ్ళు ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన తర్వాత మళ్ళా పలాస వాళ్ళు ఏం చేశారంటే ఈమె చేసేటువంటి ఈ రసాయనిక మందు లేకుండా చేస్తుందన్నారు కదా, దీన్ని ల్యాబ్ కు పంపించండి చూద్దాము అని చెప్పేసి వాళ్ళు టెస్టింగ్ కోసము నా దగ్గరికి వచ్చి అది నింపుకో వెళ్ళి వాళ్ళు టెస్టింగ్ చేశారు. టెస్టింగ్ చేస్తే దాంట్లో ఎటువంటి రసాయనిక మందు లేదు, 0 అని వచ్చేసరికి అంటే వాళ్ళు పిలిచి నాకు ఒక అవార్డు ఇచ్చారు. అదేది జగిత్యాల పలాస దాంట్లో ఇచ్చారు. అక్కడ కృషి విజ్ఞాన కేంద్రం అది కూడా పలాస. అక్కడ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, ఢిల్లీ వాళ్ళు వచ్చారు, రేడియో కేంద్రం వాళ్ళు అవార్డు అంటే 30,000తో సహా ఒక అవార్డు ఇచ్చారు ఢిల్లీ నుంచి. ఢిల్లీ రేడియో స్టేషన్ రేడియో స్టేషన్ వాళ్ళు ఒక అవార్డు ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన తర్వాత ఢిల్లీ నుంచి వచ్చిన సార్లు వాళ్ళు గడ్డిపల్లిలో ఒక అవార్డు ఇచ్చారు. గడ్డిపల్లి ఇచ్చిన తర్వాత మొన్న రవీంద్ర భారతిలో మన తెలంగాణ రాష్ట్రం తరఫు నుంచి మహిళలను అంటే ప్రతి ఒక్క మహిళను ఎంపిక చేసిండ్రు. ఇట్లా నా విధంగా ఆర్గానిక్ నేను చేస్తున్నాను కాబట్టి నన్ను ఒకదాన్ని ఎంకరేజ్ చేసి వాళ్ళు ₹1,00,000 సహా మంత్రి సీతక్క ద్వారా నాకు ఒక ₹1,00,000 అవార్డు, ఒక అవార్డు ₹1,00,000 ఇచ్చి నా పేరు సంపద అండి. నేను తెలంగాణ స్పెషల్ అని సరపిండి తయారు చేస్తాము. అందులో కూడా మన ఇంటి లోపల పెట్టుకున్నట్టు తయారు చేస్తాము. కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాకు, ఉల్లిగడ్డ ఇవన్నీ పల్లీలు, నువ్వులు, శనగపప్పు ఇవన్నీ వేసి మన ఇంటి లోపల తయారు చేస్తామండి మేము. టేస్ట్ చాలా బాగుంటుంది. అందులో మక్కగార, పప్పువాడ, కొబ్బరి పప్పువాడ, చిన్న పునుగులు, చిన్న సమస్య దొరుకుతాయండి మా దగ్గర. మేము చేయబట్టి 3 సంవత్సరాలు అవుతుంది. భార్యాభర్తలు ఇద్దరం చేస్తామండి. దీని మీదనే మాకు జీవన ఉపాధి. మేము చేయబట్టి ఒక 3 సంవత్సరాలు అవుతుందండి. మేము సాయంత్రం 5 గంటల నుంచి 10 గంటల వరకు చేయగలుగుతామండి. మీరు ఎవరైనా ఆర్డర్ ఇచ్చినా కలుగుతాం. మా ఫోన్ నెంబర్ ఉన్నది 8341299400. మీరు ఎవరైనా మాకు ఆర్డర్ చెప్పగలుగుతాం, మేము ఆర్డర్ చేయగలుగుతామండి.
స్వామి దేవాలయం కాకతీయుల కాలంలో నిర్మించబడ్డది. 1400 సంవత్సరాల కింద కట్టినది ఇది. భక్తులు చాలా మంది వస్తున్నారు, మంచిగా భక్తులంతా వచ్చి వాళ్ళ పూజలు చేసుకుంటున్నారు. ఆ తర్వాత నిధులు తీసుకుంటూ రవీంద్ర స్వామికి నైవేద్యంలో కొబ్బరికాయలు, పళ్ళు, ఫలాలు చేస్తున్నారు. మంగళవారం, శనివారం ఎక్కువగా నడుస్తుంది. మిగతా రోజుల్లో మామూలుగా ఉంటుంది. అయితే మంగళవారం, శనివారం తప్పకుండా చంద్రం వేసి పూజలు, ఇంట్లో ప్రతిష్ట కూడా చాలా బాగా మంచిది. దానివల్ల నవగ్రహాలు కానీ, అపవృషి కానీ, హనుమంతుడు కానీ, శివుడు కానీ వాళ్ళ యొక్క కోరికలు చెప్తే వాళ్ళు చాలా మంది ఇష్టపడి ఇక్కడ ఎక్కడి నుంచో దూరం నుంచి వస్తారు. నా పేరు చుంచల వెంకన్న, మచిలీపట్నం హన్మకొండ మాది. ఈ యొక్క హనుమాన్ దేవాలయం అనేది హన్మకొండలో చాలా ప్రసిద్ధిగాంచిన హనుమాన్లు ఉన్నాయి. హన్మకొండ చుట్టూ ప్రతి దిక్కులో హనుమాన్లు ఉన్నాయి. ఏంటంటే ఇది వెనకట శివశక్తులు కానీ, అదే అంటు వ్యాధులు అని అట్లాంటివి రాకుండా హనుమాన్ కాపాడేవాళ్ళు వీళ్ళు. ఈ హనుమాన్ మచిలీపట్నం యొక్క హనుమాన్ గుడి మాత్రం కాకతీయులు అప్పటిది ఇంత ప్రతిష్టమైన హనుమాన్ ఇది. ప్రతి శనివారం, మంగళవారం భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఇక్కడ పూజలు చేసుకుంటారు. అందరికి కూడా చాలా ఇష్టమైనది. అందరికి నమ్మకం ఈ హనుమాన్ గుడి యొక్క పూజలు చేసుకుంటే మంచి జరుగుతుందని చెప్పండి. ఇంకా వినాయకుడు ఉన్నది, నాగదేవత ఉన్నది, నవగ్రహాలు ఉన్నాయి, అన్ని కూడా ఉన్నాయి. మంచి కాకతీయులు కాటిన ఇది శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. డిజైన్ గా చాలా రకరకాలుగా ఉన్నాయి. ఇది మంచి హనుమాన్ టెంపుల్. మర్రిపళ్ళతో ఉపాధి పొందుతున్న మహిళ. అటవీ ప్రాంతంలో దొరికే మర్రిపళ్ళు. వేసవి కాలంలో అడవిలో మర్రి చెట్టుకు మర్రిపళ్ళు కాస్తాయి. వీటిని అడవి నుంచి తీసుకువచ్చి నగరాల్లో విక్రయిస్తుంటారు. లంబాడా మహిళలకు ఇదొక జీవనాధారంగా మారింది. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలానికి చెందిన గిరిజన మహిళలు రోజు ఉదయం అడవికి వెళ్లి మర్రి పళ్లను తెంపుకొని వాటిని విక్రయించేందుకు నిజామాబాద్ నగరానికి వస్తున్నారు. నగరంలోని పలు కూడళ్ల వద్ద మర్రి పళ్లను విక్రయిస్తూ ఒక చిన్న టీ గ్లాసు 10 రూపాయలకు అమ్ముతున్నారు. ఈ మర్రి పళ్లను తినేందుకు నగర ప్రజలు కూడా చాలా ఆసక్తి చూపుతున్నారు. రోజు 1000 రూపాయల వరకు సంపాదిస్తున్నామని వినోద అనే మహిళ చెప్తున్నారు. అడవిలోకి వెళ్ళి చేస్తాం సార్. ఇద్దరం పోయి తీసుకొస్తే గుల్లడంతా తీసుకొస్తాం. ఒకనాడు 1000 వస్తాయి, ఒకనాడు 500 వస్తాయి. మనం అమ్ముడు పోతే వస్తాయి, అమ్ముడు పోతే రావు సార్. ఇక పోకపోతే సార్ 20కి 3 ఇచ్చేస్తాం. ఒక్కరు పోవాలంటే కావు సార్, ఇవి ఇద్దరం పోతే అవుతుంది. ఇక చెట్టు ఎక్కాలంటే మనతోటి ఏడ అవుతుంది, ఆడోళ్ళతోటి కావు. ఇక మోగోళ్ళు ఉంటేనే తెంపుతారు, మనతోటి అంటే కావు. మా దర్పల్లి సార్. మన ఈ చెట్లు లెక్క ఉంటాయి కానీ ఇంత పెద్దగా ఉంటుంది, కొంచెం చిన్నగా అట్లా ఉంటుంది. ఈ గుట్టలో ఉంటాయి కదా సార్, దీనికి ఎవరు పండిస్తారు? ఈ నూనె 15 కిలోల పల్లీలు వేస్తే మనకు మినిమం 5 కిలోల నూనె వస్తుంది. బయట ఆయిల్కు మన ఆయిల్కి చాలా డిఫరెన్స్. ఇది న్యాచురల్ ఆయిల్. దీనివల్ల ఏంటంటే మనకు ఆరోగ్యం సమస్యలు ఎలాంటివి రావు. ముఖ్యంగా ఏంటంటే హార్ట్ అటాక్ ప్రాబ్లమ్స్ కూడా అవి ఎలాంటివి రావు. మన దగ్గర కేరళ నుంచి తెప్పించే కురుడి కొబ్బరి ఉంటుంది. దానివల్ల మార్నింగ్ డైట్ తాగడం వల్ల మనకు ఎలాంటి సమస్యలు రావు ఆరోగ్యానికి. ఇది చెక్క గాను సార్.
ఇది పైన చెక్క ఆయుర్వేదిక్ చెక్క అండి, కింద రోకలి ఉంటుంది. ఇది పూర్వకాలం మన ఎద్దులతో ఎట్లా నడిపారో అదే సిస్టమ్, కానీ కింద మిషన్ వస్తుంది, పైన రోకలి చెక్క ఉంటుందండి. అప్పటికి ఇప్పటికి ఏంటంటే కింద మిషన్ ఉంటుంది. అప్పుడేమో ఎద్దులతో నడిపారు, ఇప్పుడు మిషన్తో నడుపుతున్నాము. దీని కాస్ట్ వచ్చి 2,50,000 ఉంటుంది. ఏమీ తెప్పించి తమిళనాడు నుంచి తెప్పించామండి. గానగ నూనె అండి. ఇది దీనిలో ఏంటంటే మనం 15 కిలోల పల్లి వేస్తే 5 కిలోల నూనె వస్తుంది. 1 కిలో పల్లి కావాలంటే 140 రూపాయలు వస్తుంది. 20 రూపీస్ నుంచి 140 రూపీస్ ఉంటుంది. మనం కిలో రాదు కదా ఆయిల్, ఆలోచించండి. ఇది ఏంటంటే మనకు 3 కిలోల పల్లి వేస్తే 1 కిలో నూనె ఆయిల్ తీస్తామండి. ఎంతసేపు? ఇది మనం పల్లి 15 కిలోల ఆయిల్ వేస్తే 5 కిలోల ఆయిల్ వస్తుంది. 5 కిలోల ఆయిల్ వస్తుంది. మినిమం 2 నుంచి 3 గంటలు పడుతుంది సమయం. రేట్ ఎంత ఉంటుంది కేజీ? 350 రూపాయలు పల్లి నూనె కేజీ ఉంటుందండి. నువ్వులు అయితే 570. మీకు పురుడి కొబ్బరి అంటే కేరళ తెప్పిస్తారు, అది డైట్ కొబ్బరి 500 ఉంటుంది 1 లీటర్.